రాహు, చిన్న శరీరమే లేనిది. నిజానికి సగంలో సగమనాలి. దాన్ని కూడా నీవు రాయిలాగా కఠినం చేసేసుకున్నావు. ఎందుకలా? నారదా, నీవు వీణనైతే వాయిస్తావు గాని నీ కంఠస్వరంలో విషముంది. అమృతపానం చేసిన అసురుడికి కూడా అమృతంలో విషమే కనిపిస్తుంది రాహు. నారాయణ నారాయణ, తప్పు నీది కాదులే, నీ అసుర ప్రవృత్తిదే. నీ దివ్య ప్రవృత్తి కూడా గొప్పగా పని చెయ్యదులే నారదా. నారాయణ నారాయణ. రాహు, అసుర శక్తులు దివ్య శక్తుల మార్గానికి తప్పక అడ్డంకులవుతాయి. వాటిని పరిణామాన్ని, తమ యొక్క దివ్య లక్ష్యాన్ని చేరుకోకుండా ఆపగలిగినవి కావు. ఎందుకంటే వాటికి ఆ సామర్థ్యం ఉండనే ఉండదు. నారాయణ నారాయణ. చూసుకో, నీ దైత్యరాజు జలంధరుడు స్వర్గాన్ని సాధించలేడు. అంతేకాదు రాహు, తన సోదరీ బావగారులైన లక్ష్మీమాత, శ్రీ మహావిష్ణువులను తన వెంట తన భవనానికి తీసుకెళ్లాడు. నారాయణ నారాయణ. ఇదంతా కూడా నీ కుటిలత్వము, కపటం వల్లనే జరిగింది నారదా. నీవు దైత్యరాజును భ్రమింపజేశావు. నేను వెళ్ళి ఆయనను హెచ్చరిస్తాను. దైత్యులకు అసురులకు హెచ్చరికగా ఉండే బుద్ధి తెలివి ఉంటే స్వర్గం ఆకాశంలో కాక భూమిపై ఉండేది. ఇక మరి దైత్యరాజేమో సచేతనుడుగా కాక అచేతనుడుగా ఉండే అవకాశం ఎక్కువ. నారాయణ నారాయణ. ఇక మరి హెచ్చరించడానికి దైత్య గురు శుక్రాచార్యుడున్నాడుగా. కానీ గురు శుక్రాచార్యుని కంటే ముందుగా అక్కడికి వెళ్ళి దైత్యరాజుకు నీవు గురువునవుదామని నీవు ప్రయత్నిస్తే నీవు తాగిన అమృతం కూడా బహుశా పనిచేయదేమో. నారాయణ నారాయణ. నీకు పట్టిన ఈ దుర్గతి మరింతగా విషమించిపోతుందేమో. జాగ్రత్త, ఈ మిగిలిన మస్తకాన్ని కాస్త మిగలని. పతి పరమేశ్వరాయ నమో నమః. సశంఖచక్రం సకిరీటీకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం లక్ష్మీలజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. రాజభవనానికి తమరిద్దరికీ స్వాగతం. విచ్చేయండి. స్వామి, తమరు దేవతలకు హితం కోరే శ్రీరూపిణి లక్ష్మిని, శ్రీమన్నారాయణుని మన భవనానికి ఆహ్వానించి వారిని ఆదరించి గౌరవించడం వల్ల తమ కీర్తి ఇనుమడించారు. తమరు దేవాసుర శత్రుత్వమనే అనుచిత సాంప్రదాయాన్ని విడనాడి జగతిలో ఒక కొత్త కీర్తి మార్గాన్ని చూపించారు. నిజం చెప్పావు వృందా. జగతిలో ఎన్ని యాత్రలున్నా అవన్నీ సుఖాంతాలే అవుతాయి. కానీ శత్రుత్వమనే యాత్రకు అంతం త్వరలో కలగదు. కలిగినా కూడా అది దుఃఖాంతమే అవుతుంది. నా సోదరుడు జలంధరుడు ఈ దుఃఖాంత యాత్రను మధ్యలోనే ముగించి ఒక మహత్కార్యం చేశాడు. మన మహాబలి జలంధరునిలాగానే జగతిలోని ఇతరులంతా కూడా ఒక సత్యాన్ని ఆమోదించాలి. ఉజ్వల కీర్తి ఔన్నత్యాలను శత్రుత్వంతో కాక పరమ మైత్రి వల్లనే పొందవచ్చు. అవును జగదీశ,
శత్రుత్వం వల్ల సంపూర్ణ వాతావరణం కలుషితమవుతుంది. మదిలోని విద్వేషం పరివారం, స్వజనులు, వంశము, కులాన్ని కూడా మలినం చేసేస్తుంది. భావితరాలు కూడా రోగులు, భోగులు అయిపోతారు. అందరి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. స్నేహభావం వల్ల సంపూర్ణ వాతావరణం ఆనందం, ఉల్లాసంతో నిండిపోతుంది. అందరి మనస్సుల్లో సద్భావనలు, సదుద్దేశాలు, సౌభాగ్యం కోరే భావనలు జన్మిస్తాయి. జీవితేచ్ఛ బలవత్తరం అవుతుంది. సంతానం యోగ్యులు, గుణవంతులు అవుతారు. స్నేహభావం ఎప్పుడూ సుఖం, సంపద, సమృద్ధులను అభివృద్ధి చేస్తుంది. నిజం చెప్పావు. ఆ మహాబలి జలంధరుని బాహువుల్లో బలం ఉంటే ఈ వృంద ఆలోచనల్లోనేమో ఔదార్యం, ఔన్నత్యం, గొప్పదనము ఉన్నాయి. ఎంతో బాగుంది. ఎవరి వదిననుకున్నారు? గురుదేవా, శ్రీ మహావిష్ణువు జలంధరుల బంధుత్వం వల్ల మదిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటువంటి బంధుత్వం వల్ల జరగరానిదేమీ జరగదు కదా? అవును గురుదేవా. అంటే దేవగురు, జలంధరుడు దేవతలకు శత్రువు. భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు దేవతలకు హితైషి, రక్షకుడును. జలంధరుడు శ్రీ మహావిష్ణువుతో బాటుగా లక్ష్మీదేవిని కూడా అతిథులుగా వెంటపెట్టుకు వెళ్ళాడు. దీని పర్యవసానం శుభకరమేనా? ఇలాగే జరిగితే ఇక శ్రీ మహావిష్ణువు దేవతల పక్షం వదిలేసి అసురుల కోసం వారి పక్షపాతి కారు కదా? శ్రీ మహావిష్ణువు గురించి అలా ఎందుకు అనుకుంటున్నారు? వారు జలంధరుని బావగారు గురుదేవా, బావగారు. ఆలివైపు వారు ఆత్మీయులు. ప్రపంచపు సత్యాలన్నీ ఒక ఎత్తు, భార్యకు సోదరుడు ఒక ఎత్తు. శ్రీ మహావిష్ణువు భార్యా సోదరుల ప్రేమ ప్రవాహంలో పడి మనకు దూరమైపోగలరు. తమరు మర్చిపోతున్నారు దేవేంద్ర. నీచవర్గం వారు స్వార్థం వల్ల, ప్రేమ బాంధవ్యాల వల్ల చెలించిపోతారు. ఉచ్చవర్గంలోని మహాత్ములు, సత్పురుషులు స్వార్థం వల్ల సంబంధాలను పాడుకానివ్వరు. భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు గురించి అలా తలచడం కూడా పాపమే. ఆయన దేవతలకు హితం చేకూరని కార్యము ఎన్నడూ కూడా చెయ్యబోరు. అవును, నేనలాగే ఆలోచిస్తున్నాను. దేవి ఇంద్రాణి, ఆలోచించడం తమరి పని కానే కాదు, సత్యాన్ని ఆమోదించడమే తమ పని. గురుదేవా, సంఘటనలోని సత్యం శంకకు తావిస్తుంది. శంకలెప్పుడూ కూడా మదిలో సత్యాన్ని ప్రవేశింపనివ్వవు. నారాయణ నారాయణ, మాటి మాటికి శంకిస్తూ ఉండడం, అలా శంకిస్తూ ఉండడం వల్ల అవమానించడం అంటే ఆపదలను కొని తెచ్చుకోవటమే కదా దేవేంద్ర. తమరు ఆ పరమేశ్వరుని అవధూతేశ్వర అవతారం పట్ల చేసిన దుష్ప్రవర్తనకు ఈ జలంధరుడు పరిణామమై మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నాడు. ఇప్పుడు భక్తవత్సలుడు మహావిష్ణువు గురించి వ్యతిరేకంగా తమరు ఆలోచిస్తే మళ్ళీ ఒక కొత్త జలంధరుడు పుట్టుకొచ్చి మీ ఆపదలను పెంచగలడు. ఆలోచించుకోండి దేవేంద్ర. మీపై ముంచుకొస్తున్న ఆపదల బాధ్యత యావత్తూ ముమ్మాటికి మీదే. వద్దు వద్దు దేవర్షి, మమ్మల్ని శపించకండి. ఇప్పటికే మాకు ఆపదలకు కొదవలేదు. శాపాలు, ఆశీర్వాదాలు, కృప ఇత్యాదులు అన్నీ కూడా కార్యాచరణ వల్లనే కలుగుతాయి శచీదేవి. ఎవరు ఎవరికి మంచిని చెడ్డను కలిగించలేరు. మనుషుల దురాలోచనలు, సద్భావనలు, పాపాలు, వారి సత్కార్యాలు గురుత్వాకర్షణ ద్వారా సత్ఫలితాన్ని లేదా దుష్ఫలితాల్ని కలిగిస్తాయి శచీదేవి. భక్తవత్సలుడు మహావిష్ణువు గురించి దురాలోచన చేయడం సత్ఫలితాన్నిస్తుందా? దేవర్షి, కానీ వారు లక్ష్మీదేవితో జలంధరుడు భవనానికెళ్లారు. అది నిజమే కదా? అది నిజమే. వారి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించారు. జలంధరుడి ఆతిథ్యం స్వీకరిస్తే మాత్రం అలా అనగలమా దేవి శచి? శ్రీ మహావిష్ణువు ఇక దేవతల హితం కోరేవారు కాకుండా పోతారా? మహానుభావుల గురించి మనం చర్చించాలంటే మాత్రం ఒక మహామనస్థితి అత్యవసరమవుతుంది. అటువంటి మనస్థితికి
ద్వారాలన్నీ కూడా తెరిచి ఉంచాలి. నారాయణ నారాయణ. మరి వృంద కూడా గొప్ప నారీమణియే. సచి, నాకనిపిస్తోంది మన స్వసంబంధాల శత్రుత్వానికి కారణం వృందయే. వృంద గొప్పతనము, వృంద ఉదారగుణము, ఆమె త్యాగనిరతుల వల్ల ఈ దేవతలంతా బలి అవటానికి కారణం కాకూడదు. స్వామి, ధన్యురాలినయ్యాను. తమరి సోదరి లక్ష్మిని, శ్రీ మహావిష్ణువుని దర్శించాను. ఎంత ఆత్మీయులో వారు. వారిరువురు కూడా తమకు శుభాన్ని కోరినా మరి సహజంగా మీ సోదరి లక్ష్మి తమరి గురించి ఎక్కువగా తలుస్తూ ఉంటుంది. ఇక వారు తమను దేవతల చేతుల్లో పరాజితుల్ని కానివ్వరు. కాదు వృంద, కాదు. నీవనుకున్నట్టుగా ఏమీ కాదు. అయితే ఏమంటారు? ఆ పిలకలవాడు నారాయణగాడు నారదుడి జాలంలో చిక్కి నేను భ్రమలో పడిపోయాను. ఆ లక్ష్మీ విష్ణువులను అతిథులుగా పిలిచి ఇక్కడకు తెచ్చాను. అయితే ఏమిటి? నీకు అనిపించటం లేదు నేను అలా చేయడం పెద్ద తప్పు అయిపోయిందని? చెప్పు, అనిపించటం లేదు నేను ఒక పెద్ద తప్పు చేశానని? అవును, అదే నిజం. నీ వల్ల ఒక పెద్ద తప్పు జరిగిపోయింది జలంధర. కానీ నీ ఆలోచన కూడా సరైనది. నీవు నారదుడి మాయలో పడ్డావన్నది నిజం. అతడే నీకు విష్ణువును లక్ష్మిని ఇక్కడికి తేవాలన్న సూచననిచ్చి మూర్ఖుని చేశాడు. ఏమిటి? మహాబలి జలంధరుడు మూర్ఖుడయ్యాడా? అవును, మూర్ఖుణ్ణి చేసి ఇటు అటు తిప్పి మరీ ఆనందించటం నారదుడికి అలవాటు. కష్టాల్లో పడనున్నవారు ముందుగా అతడి మాటల మాయలో చిక్కుకుపోయి మూర్ఖులవుతారు. గురూ, నేను నారదుణ్ణి నులిమి వేస్తాను. ఆవేశపడక జలంధర. ఈ యావత్ ప్రపంచంలో నాశ వినాశనం కావించటంలో కేవలం నారదుడే నిపుణుడు. నాశ వినాశ కార్యాలు అతడు చిరునవ్వుతో ఇతరులను కూడా నవ్విస్తూ ఎంత సహజ ధోరణిలో నారాయణ నారాయణ అంటూ చేస్తాడంటే వారినెప్పుడు మూర్ఖులు చేసి ఏడిపిస్తూ ఉంటాడో ఎవరికి ఏమీ తెలియదు. గురూ, ఈ మూర్ఖుల మూర్ఖాలాపాలు కట్టిపెట్టు. ఇప్పుడేం చెయ్యాలో చెప్పు. కట్టిపెట్టటమా? మూర్ఖత్వాన్ని మట్టు పెట్టవలసిందే. అదెలా? వారిద్దరిని వెంటనే పంపించాలి. అవును మహాబలి జలంధర, ఇదే మా ఆదేశం. నీవు వారిద్దరిని వెంటనే పంపివేయి. నీవు గనక అలా చేయకపోతే నీకు అశుభం తప్పదు సరికదా. మేము నీకు శుభం కలగాలని కోరనులేము, నీకు సహాయము చేయలేము. దేవి లక్ష్మి, ఇక ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం ఉచితం కాదు. ఏ ఎందుకు ఉచితం కాదు స్వామి? నీవు గురు శుక్రాచార్యుల ఆదేశం వినలేదా? ఏం అవసరం వచ్చింది? నా సోదరుడు జలంధరుడు శుక్రాచార్యుల ఆదేశం ఆమోదించడానికి? బృందా, విన్నావుగా? గురు శుక్రాచార్యులు ఆదేశించారు లక్ష్మిని విష్ణువును ఇక్కడి నుంచి సాగనంపాలట. వద్దు స్వామి, వద్దు. అది అనుచితమవుతుంది. గురువు గారి ఆదేశం పాటించకపోవడం ఉచితమవుతుందా బృందా? స్వామి, ఉచిత అనుచితాల ప్రశ్న ప్రతి చోట ప్రతి విషయంలోనూ ఉన్నదే. అంటే స్వామి, తమరు తమంతట తాముగా ఆదరపూర్వకంగా వారిరువురిని తీసుకొచ్చారు. ఇప్పుడు నిరాదరణతో వారిని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోమనడం ఉచితమేనంటారా? శత్రువుల గురించి ఇంతగా ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. స్వామి, వారు శత్రువులని మీకు ముందుగానే తెలుసు కదా. అలాంటప్పుడు ఇక్కడికి పిలవడం ఎందుకు? తమరు మర్చిపోతారే, లక్ష్మీదేవి తమ సోదరి కదా. ఆ శ్రీ మహావిష్ణు ఆమెకు భర్త. ఇక నిర్ణయించవలసింది మీరే.
వారు ముందు మీకు శత్రువులంటారా బంధువులా? మనకి బంధువులు ఎవరైనా శత్రువులైపోతే వారిని శత్రువులుగా పరిగణించడం ఉచితమే. కానీ శత్రువులే బంధువులైనప్పుడు అప్పుడు బహుశా నాకిక మీదట గురు శుక్రాచార్యుల అవసరమే ఉండదేమో. నీవే ఒక గురువై బోధనలు చేస్తున్నావు. కానీ వృందా, నీ బోధనలు నన్ను ఏమాత్రం ప్రభావితుడు చెయ్యవు. నేను వెంటనే వెళ్ళి లక్ష్మిని విష్ణువును సాగనంపి వస్తాను. స్వామి, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తమరు అతిథులను అవమానించకండి, అతిథులను అవమానించకండి స్వామి. అతిథులను అవమానించకపోతే నాకు చావు తప్పదు. వినలేదా గురువర్యులేమన్నారో? స్వామి, నేనొక ఉపాయం చెబుతాను. దానితో తమకు మృత్యువు కలగదు, అతిథులకు అవమానము కలగదు. తమరు నిశ్చింతులు కండి. ఎవ్వరికి హాని కలగకుండా తమరు కోరినట్టుగా అంతా జరిపిస్తాను. ఆలోచించుకో బృందా. నేను కోరినట్టుగా నీవు గనక చెయ్యకపోయినట్టయితే నేను చెయ్యబోతున్నది బహుశా నీకు నచ్చకపోవచ్చు. నేను ఇరువురిని బయటకు గంటేస్తాను. వద్దు వద్దు, అందుకు అవసరం ఏమీ ఉండదు. దీనికి అవసరం లేకపోతే దానికి కూడా అవసరమేమీ ఉండబోదు. హ!